హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. అంటే రోజులానే మనం ఎలా అయితే లేచి పొద్దున్నే పనులు చేసుకుంటామో అలానే స్టార్ట్ చేశాను. అయితే ఈరోజు నేను మీకు ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నాకు అంటే నాకు కూడా అర్థం కాలే. మీతో ఏం చెప్పాలి, మీతో ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏమో ఈ మధ్య కొంచెం 1-2 కామెంట్స్ కొంచెం ఇబ్బంది పెట్టేలాగా వస్తున్నాయి. దాని గురించే మాట్లాడదామని అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో. పిల్లలు అయితే ఇద్దరు నిద్ర లేచారండి. రోజు అయితే చిద్వి ఒక్కడే లేస్తాడు కదా, కానీ ఈరోజు చైత్ర కూడా నిద్ర లేచింది. చిద్వి లేస్తే ఏదో వాడి పాటికి వాడు కూర్చుంటాడు, లేదంటే నాతో పాటు కూర్చొని ఎవ్వారం పెడతాడు. కానీ చైత్ర లేచిందంటే అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టిద్ది. ఇంకట్లా కూర్చొని ఎవ్వారం అంటే కొంచెం మాకు ఎంటర్టైనర్ లాగా ఏవో ఒక జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. నేనే మొత్తం పొద్దున్నే అంతా ఊడ్చుకొస్తున్నాను, కడుగుతున్నాను. పిల్లలేమో బిందెలో నీళ్లు పడుతున్నారనమాట. బిందె కడిగిస్తే నీళ్లు పడతా ఉన్నారు. అంటే కడిగేయడం అంటే నేను ఆల్రెడీ కొంచెం తొలిపేసి ఇచ్చాను. నేను రోజు అయితే ఏమి తోమనండి, చింతపండు అవన్నీ వేసి తోముతారు కదా, అట్లా నేను రోజు అయితే ఏమి తోమను. కానీ వారానికి ఒక్కసారి మాత్రం చింతపండు కానీ నిమ్మకాయలు కానీ వేసి తోమిస్తానమాట. ఇట్లా రెగ్యులర్గా మామూలుగా పట్టేదానికి వాటర్తో వాష్ చేసేసి ఇచ్చేస్తాను. అయితే ఈరోజు చైత్ర కూడా లేచింది కదా, ఆమెకు కూడా నేను పని చెప్పాలి అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. చాలా బద్ధకంగా ఉంటుందండి, పనులు అస్సలు చేయదు. ఆమెకి ఇష్టం ఉంటేనేమో ఆమె వచ్చి నేను చేస్తానని చెప్తుంది, కానీ చేసే టైంకి అయితే వెళ్ళిపోద్ది అనమాట, చేయదు. ఇంకా అందుకని నేను బలవంతంగా చేపిస్తూ ఉంటానన్నమాట. నీళ్ళు ఎక్కువ పట్టాడు అన్నయ్య, ప్లేట్ పెడితే అంటే ఇప్పుడు బిందెలో నీళ్ళు ఉన్నాయి కదా, అవి మనం అంత నిండాగా పడితే గ్లాస్ ముంచుకోవాలన్న ఇబ్బంది, పైన ప్లేట్ పెట్టినా కూడా తేలుతూ ఉంటుంది కదా, అందుకని అంత నిండా అవసరం లేదు, నీళ్ళు పడబోయి కొంచెం వంచు అంటే చాలా ఆలోచించి నేను వంచాలా అన్నట్టు వంచిందనమాట. ఇంకట్లా పొద్దున్నే నడుస్తూ ఉన్నాయి. మా ఆయన కెమెరా వెనకమాలు ఉన్నారు, మేమే ముందున్నాం అనమాట. రమ్మని చెప్పాను, నేను రాను మీరే ఉండండి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంక అందుకని చెప్పేసి మేము కూడా ఏం బలవంతం పెట్టాం. ఆయన అంటే అప్పుడే నిద్ర లేచారనమాట. మా గోల్ చూసి మేము ఇట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటే అదేంటి ఇదేంటి అని అంటా ఉంటే మా ఆయన కూడా లేచి బయటకు వచ్చారు. అయితే చైత్ర ఈరోజు పూల మొక్కలు చూసింది. అంటే రోజు పొద్దున్నే పూల మొక్కలకి దగ్గరికి వెళ్ళి చూసేంత ఉండదు కదా, ఈరోజు చూసి అమ్మ చాలా పువ్వులు వచ్చినాయి మా, నేను లెక్క పెడతాను అని చెప్పేసి లెక్క పెట్టింది. ఎన్ని చెప్పిందో నాకు గుర్తులేదండి, 9 ఏమో వచ్చినాయి అని చెప్పినట్టుందమ్మా. 9 ఫ్లవర్స్ ఉన్నాయమ్మా, నేను కౌంట్ చేశాను అని చెప్పేసి అంటా ఉంది. సరే అట్లా లెక్క పెట్టకూడదులే, చూడు అంతే అని చెప్పేసి చెప్పా. వీళ్ళు ఏంటంటే చూడమన్నాం అనుకోండి, వాటిని నలిపేస్తారనమాట చేత్తో పట్టుకొని. అట్లా నలపకూడదు, టచ్ చేయకూడదు, లెక్క పెట్టకూడదు, జస్ట్ చూడండి అంటే ఎన్ని పువ్వులు పూసాయి అన్న లెక్క పెట్టకూడదు అని చెప్పేసి చెప్తా ఉంటా. మొక్కలు చాలా ఫ్రెష్గా ఉంటున్నాయండి ఈ మధ్య. నాకైతే కడుపు నిండిపోతుంది అనమాట. పొద్దున సాయంత్రం దగ్గరుండి మరీ చూసుకుంటా ఉన్నా, ఎప్పుడు పువ్వులు పోస్తాయి అన్నట్టుగా చూస్తూ ఉన్నాను. నేను అవన్నీ కొమ్మలు కట్ చేశాను కదా, మీకు గుర్తుందో లేదో, కొమ్మలన్నీ కట్ చేసి పక్కన బకెట్స్లో పెట్టేశాను. కొన్ని అమ్మకు తీసుకెళ్ళి ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో మరి. రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే గుర్తుంటుంది. కొమ్మలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కొమ్మలు కొంచెం సెట్ అవ్వాలి, పువ్వులు పుయ్యాలి అంటే కొంచెం టైం పట్టింది కదా, ఇంత టైం పట్టిందనమాట. నేను ఈ లాస్ట్ బకెట్లో ఉన్నాయి చూడండి, అవి కొమ్మలు పెట్టాను, కొమ్మలే బతికాయి చక్కగా. వీటికి కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకనంటే ఆల్రెడీ ఉన్న మొక్కలు ఏంటంటే అవి పువ్వులు పూసేసాయి, నేను కొమ్మలు కట్ చేశాను కాబట్టి పువ్వులు పుయ్యట్లా. ఇవేంటంటే నేను కొమ్మలు పెడితే కొమ్మలే బతికి మళ్ళీ పువ్వులు పూస్తున్నాయి కదా, చాలా హ్యాపీగా ఉందన్నమాట. చైత్ర అంటుందమ్మా, నాకు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కదా జుట్టు, ఇప్పుడిప్పుడే వస్తుందన్నమాట క్రాఫ్, నేను రోజుకో పువ్వు మళ్ళీ పెట్టుకొని వెళ్తానని చెప్పేసి అంటుంది. అవును తల్లి, నీకోసమే పూసాయిలే, దేవుళ్ళకి కూడా పెట్టను, నీకే పెడతానని చెప్పేసి అన్నాను. ఇంకా నవ్వుకుంటా వెళ్ళిపోయిందనమాట లోపలికి. మళ్ళీ వచ్చింది. ఇంకా పిల్లలిద్దరూ అయితే కూర్చొని ఆడుకుంటున్నారండి. పిల్లలు ఆడుకునే ఆట ఆల్రెడీ నేను చిన్నప్పుడు ఆడుకున్నా. వాళ్ళు ఆడుకుంటుంటే అంటే నాకు తెలియదు, నాకేం చెప్పలేదు, నేను వీడియో తీసుకుంటుంటే వాళ్ళిద్దరూ కూర్చొని ఆడుతున్నారు. ఏంటంటే ఆ గేమ్ మనం 2 ఫింగర్స్ని చూయించాలి, చూయించి మనం 3rd ఫింగర్కి
చాక్ పీస్ రాసుకుంటాము, కానీ ఆ ఫింగర్ మనం హోల్డ్ చేసి పెడతాం అనమాట. ఇట్లా మూసేసి పెట్టి 2 ఫింగర్స్ చూపించి హ్యాండ్ ఒక్కసారి పైకని కిందకనే లోపు మనం మూసేసిన ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేస్తాము. ఇంకా సడన్గా చేతికి చాక్ పీస్ అంటిద్ది. ఇది ఎలా వచ్చింది అంటే మ్యాజిక్ అని చెప్పి చెప్తాం అనమాట. ఇది వాడు స్కూల్లో చూసొచ్చాడు. నేనైతే చెప్పలేదు మరి గేమ్ గురించి. ఎప్పుడు స్కూల్లో పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తారు కదా, ఇంకా అలా చూసొచ్చి వాళ్ళ చెల్లికి ఎలాగో తెలియదు కదా అని చెప్పేసి చూపిస్తూ ఉన్నాడు. అదేమో షాక్ అవుతుంది. అన్న వచ్చింది, భలే వచ్చింది, ఎలా చేసావు అని చెప్పేసి అడుగుతా ఉంది. అంటే ఈ గేమ్స్ అన్నీ చిన్న చిన్న గేమ్స్ అయినా కూడా మనకు చూడడానికి, మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి గుర్తు తెచ్చుకోవడానికి ఒక మెమరీ లాగా ఉంటుంది అనమాట. మేము కూడా ఆడేవాళ్ళమే అని చెప్పేసి. కానీ పిల్లలతో నేనేం చెప్పలేదు, ఆ టైంకి నేను చాలా బిజీగా ఉన్నానండి. అందుకని చెప్పేసి ఈ వీడియోలని, ఇంకా అందులోనూ మళ్ళీ పిల్లలకి టిఫిన్ అది ప్రిపేర్ చేయాలి, ఇల్లు మొత్తం మాప్ పెట్టాలి, చాలా క్లీనింగ్ వర్క్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా నేను లోపలికి వచ్చేసాను అనమాట. కొంచెం మబ్బట్నట్టు ఉందండి, వర్షం ఏమన్నా పడిద్దేమో తెలీదు అనుకుంటా ఉన్నానమాట. వర్షం పడిద్దేమో అంటే ఇప్పుడు బట్టలు అవి ఆరేయాలి కదా, వర్షం పడితే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. అటు పక్కన ఆరేసుకోవచ్చులేండి, కాకపోతే ఏంటంటే ఇటు పక్కన ఆరేస్తే తొందరగా మడత పెట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం గాలికి తొందరగా ఆరిపోతాయి కదా అని నా ఆలోచనలో నేనున్నాను. పిల్లలు ఏమో ఆడుకుంటా ఉన్నారు. అంతలోనే ఎండ వచ్చేసింది అనమాట. పిల్లల్ని ఇంకా ఆడుకుంది చాలు, స్నానాలకు వెళ్ళండి పోండి అని చెప్పేసి పంపించేశాను. ఇంకా వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. ఇంకా నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట. మొత్తం మాప్ పెట్టడం అయింది. ఈ రోజు వచ్చేసరికి ఏ రోజు వ్లాగ్ ఇది నాకు సరిగ్గా గుర్తులేదండి. ఎందుకంటే మనం అంతకుముందు అయితే వీడియోస్ ముందు రోజు షూట్ చేసి నెక్స్ట్ డే మనం పోస్ట్ చేసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఏమో ఒకటి 2 రోజులు ముందు వ్లాగ్సే నెక్స్ట్ వచ్చేస్తున్నాయి. కొంచెం ఈ వీడియో షూట్ చేసి ఒక 2 days 3 days అయిపోతుంది. మరి ఇంకట్లా ఈరోజు పెట్టేస్తున్నాను అనమాట. ఇల్లు మొత్తం మాప్ పెట్టేస్తున్నాను. రోజు లేవగానే ఆడవాళ్ళు చాలా పనులు చేస్తూ ఉంటారండి. పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే ముందు కూడా రేపు పొద్దున్న టిఫిన్ ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ పడుకుంటారు. చాలా పనులు ఉంటాయండి, బట్ వాల్యూ ఉండదన్నమాట ఇంట్లో పనులు చేసే వాళ్ళకి. ఏముంది ఖాళీనేగా అని చెప్పేసి అంటూ ఉంటారు, ఇంట్లో పనులు చేసుకోవడమేగా, అది కూడా పనులేనా అన్నట్టు మాట్లాడతారు. కాకపోతే అంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంట్లో పనులేగా చేసేది, ఖాళీగా ఉండడమే కదా అని చెప్పేసి ఆ మాటలు పడలేక చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మనకి ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని, దానికి అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇలాంటి మాటల వల్లే నేను ఇంట్లో ఉండొద్దు, నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆ ప్రమోషన్స్కి అట్రాక్ట్ అయిపోయి జెన్యున్గా ఉండేవాళ్ళు ఉన్నారండి. ఫ్రాడ్ చేసే వాళ్ళ చేతిలో మోసపోతున్నారు. అంటే ఈ జనాల వల్లే అనమాట. నువ్వు ఖాళీగా ఉన్నావు అని చెప్పేసి పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ఆ మాట అనిపించుకోవద్దు, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోయి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నా గురించి మాట్లాడితే, ఇప్పుడు నేను బయటకు వెళ్ళి జాబ్ చేయలేనండి. నేను చేసి వచ్చిన ఫీల్డ్ వేరు. ఇప్పుడు నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను. నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు టైమింగ్ సెట్ అవ్వు, నేను వెళ్ళలేను. కాబట్టి నాకు ఈజీగా ఉండే ప్రొఫెషన్ ఏదైనా ఉంది అంటే అది చూసుకుంటాను. నేను ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఏదైనా ఉంది అని అంటే నాకు అలా దొరికిందే యూట్యూబ్ ఛానల్ అండి. ఒకవేళ బయటకు వెళ్ళి ఏదైనా చేయాలన్నా కూడా డిగ్రీ అడుగుతారండి, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ. నా దగ్గర డిగ్రీ కూడా లేదండి, మాకు డబ్బులు లేక మేము చదువుకోవాలి. మీకులాగా ఏమైనా డబ్బులు ఉన్నాయేమో నాకు తెలియదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆమె నాకు కామెంట్ పెట్టింది, ఏమని, నీకు ఇవన్నీ అవసరమా అని చెప్పి అంటుంది. మరి మాకెందుకు అవసరం లేదో నాకు అర్థం కాల. మాదేమన్నా మీర్జాపూర్ సంస్థానం అనుకుంటుందో ఏమో నాకు తెలియదు. మరి ఆమె లేదండి, మాకంత మీర్జాపూర్ సంస్థానాలు కానీ రాజుల ఫ్యామిలీ అయితే మాది కాదండి, తెచ్చుకుంటే తింటాం, లేదంటే పస్తు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి, మేము ఇంకా అవన్నీ చెప్పుకోలేము. మళ్ళీ ఆ మాట అనింది కూడా జెంట్స్ అయితే కాదు, లేడీ. ఆమె పేరు వర్షితనో ఏదో ఉంది, కుదిరితే నేను ఇక్కడ యాడ్ చేయడానికి చూస్తాను. ఆడవాళ్ళ శత్రువులు అంటారు చూడండి. ఒక స్టెప్ ముందుకెళ్దాము అనుకుంటే వెనక్కి లాగే వాళ్ళు బొచ్చుబోల్డ్ మంది ఉంటారు. అందులోనూ ఆడవాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట. మరి అంత కడుపు మంట ఎందుకో, అంత కుళ్ళు ఎందుకో నాకు అర్థం కాదు. నువ్వు చూడకపోతే మానేసి, నచ్చిన ఛానల్స్ ఏమైనా ఉంటే మంచిగా మెయింటైన్ చేసేవాళ్ళు, చక్కగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు వెళ్ళిపోమ్మా, నువ్వు చక్కగా వెళ్ళి వాళ్ళ ఛానల్స్ చూసుకో. అంతేగాని నా ఛానల్లోకి వచ్చి నీకు అవసరమా అంటే నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు అవసరం అంటే నాకు అవసరం అయ్యి నేను చేసుకుంటున్నా, నీకు నచ్చితే చూడు, లేదంటే లేదు. పూరి చైత్ర తినదంటగా, పూరి తినవులే చైత్ర, నీకు ఇష్టం లేదుగా పూరి. పూరి ఇష్టం లేదు, ఏం లేదు మీకు. పూరి అన్నయ్యకి ఒక్కడికే చేసా, అందుకనే ఇంక చూడు వండల 2 వండాలి. ఈ 2 మీ ఇద్దరికి కాదు, అవి 2 అన్నయ్యకే. చైత్ర నీకు కూడా ఇచ్చేసానా ప్లేట్? మరి
చూడు ఎలా పొంగాయో. చైత్ర పొంగే పొంగే పూరీలు నీకోసేనా? ఇదిగో తీసుకెళ్ళి చట్నీ అక్కడే ఉన్నట్టుంది, తినేసి జాగ్రత్త. పిల్లలకి టిఫిన్ టైం కాబట్టి ఇంక అట్లా టిఫిన్ వేసి ఇచ్చానండి. అది నాకు చాలా కోపం వచ్చింది కామెంట్ చూసినప్పుడు. నేను అసలు మినిమం రెస్పాండ్ అవ్వలేదు. అసలు నేను మామూలుగా ఇప్పుడు ఏ కామెంట్ వచ్చినా కూడా నేను నెగిటివ్ కామెంట్ అయినా సరే లైక్ కొడతాను అనమాట. కానీ ఒక లేడీ అయ్యుండి నన్ను అలా అడిగేసరికి నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కోపం వచ్చింది నిజం చెప్పాలి అంటే. నేను టైం కోసం చూస్తున్నా అండి, నా పని నేను చేసుకుపోతున్నాను అంతే. ఇలాంటి వాళ్ళ మాటలు పడాలని రాసి పెట్టుంటే ఇంక అట్లా పడాల్సిందే, అంతే పడుతూ ఉంటాము. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని మళ్ళీ నాకు లంచ్ టైం అవుతుంది కాబట్టి మిగిలిన పనులన్నీ కూడా చేద్దాము అని చెప్పేసి నేను పిల్లల్ని పంపించేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను. దీపం మా ఆయన పెట్టేశారండి, ఇది మా ఆయన డ్యూటీయే అనమాట. శుక్రవారం శనివారాలు లేదంటే ఏమైనా పండగలు వచ్చినప్పుడు అలాంటప్పుడు నేను చేస్తాను, కానీ విడిగా నిత్య దీపారాధన మా ఆయనతోనే చేపిస్తాను. ఆయన కూడా ఇష్టంగా చేస్తారనమాట. అయితే ఇంకా ఆయన చేసేసారు. నేను జస్ట్ కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి దండం పెట్టుకొని వచ్చేసాను. ఏమని దండం పెట్టుకున్నానంటే ఇంకా అవన్నీ ఎందుకులేండి, నడుస్తున్నాయి కదా. ఈరోజు ఆ కామెంటే నాకు మైండ్లో ఉంది, ఎందుకంది అని చెప్పేసి ఇంకా దానికి సంబంధించి అంతా మంచిగా ఉండాలని దండం పెట్టుకుంటాం. ఇంకా అంతకుమించి ఏముందిలేండి. వచ్చేసి అంట్లు చాలా ఉన్నాయండి. పొద్దున్నే అంట్లు జోలికి వెళ్ళలేదు నేను, క్లీనింగ్ పనులన్నీ చేసేసాను కానీ అంట్లు నేను నిన్న నైట్ తోమలేదండి. అందుకనే చాలా అంట్లు వచ్చేసినాయి, తోమలేకపోయాను. అంటే కొంచెం బిజీగా ఉన్నాను అనమాట, వేరే వేరే వీడియోస్ అని. తర్వాత కొంచెం బయటకు వెళ్ళొచ్చాము. ఇంకా బయటకు వెళ్ళొచ్చాము అంటే నా వల్ల అస్సలు కాదనమాట పనులు అవన్నీ చేయడము. అందుకని అంట్లు అట్లానే వదిలేసేసరికి షింక్ నిండా అయిపోయాయి అనమాట. ఇంకా వంట స్టార్ట్ చేయాలి అంటే అంట్లన్నీ కూడా కడిగి ఉండాలి కదా. అంటే వేరే దేశాలు ఉంటాయి కానీ మళ్ళీ ఇవి ఇట్లానే పెట్టేసి వేరే తీసి గోలంతా ఎందుకులే, మళ్ళీ అవి ఇవి ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఫస్ట్ అంట్లు తోమిన తర్వాత, ఎలాగో కొంచెం టైం ఉందండి, పిల్లలు 12:30 తర్వాత కదా వస్తారు, కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ అంట్లన్నీ తోమేస్తున్నా. అంట్లన్నీ చూసారా ఎక్కువ స్టీల్వే ఉంటాయి, ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ స్పూన్లు కానీ ఇవే ఉంటాయి. మా పిల్లలు ఏదైనా తినడానికి ఇచ్చామనుకోండి, స్పూన్ ఒకటి తీసుకుంటారు, తర్వాత ఈ ప్లేట్లు కానీ తర్వాత ఈ గ్లాసులు కానీ, అంటే పాలు తాగడానికి గ్లాసులు కానీ ఒక గ్లాసు సరిపోదనమాట, వాటిని చల్లార్చుకోవడానికి మళ్ళీ ఇంకో గ్లాస్ అనమాట. ప్లేట్ అనుకోండి, ఒక్క ప్లేట్ సరిపోదు, మళ్ళీ ఇంకో ప్లేట్ కూడా తీసుకొస్తారు. అట్లా స్టీల్ సామాన్ మాకు ఎక్కువ ఉంటాయి. చిన్నపిల్లలు కదండి, ఇంకా వాళ్ళు అట్లానే తీస్తూ ఉంటారు. మనం ఎంత బాగా సర్దుకున్నా సరే నాకు ఈ ప్లేట్ కావాలంటారు. ఒక ప్లేట్లో పెట్టించాను అనుకోండి, నాకు ఈ ప్లేట్ వద్దు నాకు ఆ ప్లేట్ కావాలంటారు, ఈ గ్లాస్ వద్దు ఆ గ్లాస్ కావాలంటారు. ఇంకా అట్లా మాకు స్టీల్ సామాన్ కొంచెం పిల్లలతో ఎక్కువ ఉంటాయి అనమాట. వాళ్ళు టిఫిన్ చేసేవి కానీ స్నాక్స్ ఏమైనా తిన్నవి కానీ పాలు అవి తాగినవి కానీ గ్లాసులు కొంచెం ఎక్కువే ఉంటాయి, గ్లాసులు ప్లేట్లు. అట్లా తెలియకుండానే చాలా సామాను వస్తూ ఉంటాయి అన్నమాట అంట్లు. ఒక్కొక్కసారి చూడగానే దడబుట్టేసిద్ది, వాము ఇప్పుడు ఇవన్నీ అంట్లు తోమాలా అన్నట్టు. మామూలుగానే నాకు అంట్లు తోమాలంటే ఎట్లయినా కొంచెం చిరాకు వచ్చేస్తుంది, కానీ ఇంకా తప్పదు కదా, మనం ఇంకెవరు చేస్తారు చెప్పండి, మనమే చేసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అటో ఇటో అంట్ల దగ్గర కూర్చుంటా అనమాట. కొంచెం లేటుగా అయినా తప్పదు కదా అన్నట్టుగా కూర్చుంటాను. నిన్న నైట్ నేను అలా కూర్చొని ఇంకా తోమలేకపోయాను, నా వల్ల కాలేదు. సరే రేపు పొద్దున్నే తోముకుందాంలే అని చెప్పేసి అట్లానే వదిలేసాను అనమాట. ఇంకా అవన్నీ కూడా తోమేసి ఎక్కడక్కడ నీట్గా సర్దేసి వంట కూడా స్టార్ట్ చేసేసానండి. ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై అనమాట. మాకు చిన్నపిల్లలే కాబట్టి ఒక 2-3 రకాలు అయితే ఏమి వండనండి, ఒకటే సరిపోతుంది మాకు. చిక్కుడుకాయ ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అన్నం ఒక పొయ్యి మీద చిక్కుడుకాయలు ఒక పొయ్యి మీద వేసేసి ఉడకబెట్టేశాను. ఇంకా అన్నం ఉడికింది, తర్వాత చిక్కుడుకాయలు కూడా ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఫ్రై చేసేస్తున్నా అండి. చాలా సింపుల్ అండి, ఎక్కువ హడావిడి అయితే ఏమి చెయ్యను. అన్నీ కర్రీస్ అన్నీ కూడా అంతే, ప్రతి వీడియోలో చెప్పేది ఏం లేదు. తాలింపులో చిన్నులపాయలు కచ్చబచ్చ దంచేసి అందులో వేసేస్తాను. తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచి దించేస్తాను అనమాట. చాలా సింపుల్ అండి, ఎక్కువ హడావిడి అయితే ఏమీ ఉండదు. పిల్లలిద్దరికి అయితే వాళ్ళు వచ్చారు, అన్నం పెట్టేశాను, వాళ్ళు తిన్నారనమాట. ఇంకా నేను కూడా తినాలి ఈరోజు, ఎందుకనో చాలా ఆకలేస్తుందండి. పొద్దున్నుంచి టిఫిన్ చేశాను కానీ చాలా లేట్ అయిపోయిందండి. ఎందుకనో ఒకరోజు నాకు చాలా బాగా ఆకలేస్తూ ఉంటుంది, తట్టుకోలేనంత ఆకలేస్తుంది. కానీ ఇంకా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా అలా ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి నాకు దగ్గర 1 అలా అయింది. 12:40కి అలా పిల్లలు వస్తారు కాబట్టి ఇంకా వాళ్ళు వచ్చేసి అన్నం అయితే తినేసి వెళ్ళిపోయారు. పొద్దున్న లేవటం, వాకిలి చిమ్ముకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, తర్వాత అంట్లు బట్టలు ఇంకా రోజు చేసే పనులే కాబట్టి ఇంక అట్లా ఉండేవే అనమాట.
అయితే ఇంకా ఈ రోజు నాకు ఎందుకనో బాగా ఆకలేసిందండి. నేను ఆకలికి అస్సలు ఉండలేను, చాలా ఆకలేసింది అనమాట. కానీ ఈ పని అయిన తర్వాత తిందాం, ఆ పని అయిన తర్వాత తిందాం అని చెప్పేసి అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను. 10కి 10:30 10 అయ్యిందనమాట. ఇంకా పనులన్నీ అయిపోయి టిఫిన్ చేసేసరికి ఇంక అట్లా తినేసాము. అంటే ఆకలికి ఉండలేనమాట. ఎంతో కొంత, కొంచెం తిన్నా ఎక్కువ తిన్నా ఎంతన్నా కానీ ఆ టైంకి పొట్టలో అయితే పడిపోవాలన్నమాట. ఇంకట్లా ఆకలేసి తినేసాను. ఇంకొకటి నాకు ఒక విషయం అర్థం కాల. నాకు నిన్న మొన్న ఒక కామెంట్ వచ్చింది, నీకు ఇవన్నీ అవసరమా అని. మరి ఎవరికి అవసరమో నాకు అర్థం కాల. డిగ్రీలు ఏమైనా చదవాలేమో, ఎంఏ ఎంఈడి బిఏ బిఈడి ఇవన్నీ ఏమైనా చెయ్యాలేమో, మరి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అని అంటే అవన్నీ తెలియక పాపం నేను యూట్యూబ్లోకి వచ్చేసాను. మరి తెలీదు, మరి ఆవిడ ఏ ఉద్దేశం, లేడీయే అండి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టు ఒక లేడీయే కామెంట్ పెట్టారు, నీకు ఇవన్నీ అవసరమా అంటే. ఎందుకు అవసరం లేదు, మాకేమన్నా వెనకమాల ఏమన్నా ఆస్తులు ఉన్నాయా, లేదంటే నేను తిన్నదరక్క నేను ఏమన్నా చేస్తున్నానా ఏమో నాకు అర్థం కావట్లా. నాకు అవసరం, నేను చెయ్యాలనుకున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. మీలాగా డిగ్రీలు ఎంఏలు ఎంబీబీఎస్లు చదువుంటే నేను కూడా ఏ జాబో చేసుకునేదాన్ని. చదువు ఎట్లాగో చదవలేకపోయాను, కనీసం యూట్యూబ్ ఛానల్ అన్నా పెట్టి ఏదో ₹1 సంపాదించుకుందాము అని, చన్నీళ్ళకు వేడి నీళ్ళ తోడు అన్నట్టు ఏదో ₹1 సంపాదించుకోవడానికే వచ్చాను. అలానే చేసుకుంటున్నాను. అంతేగాని మీరు ఎంకరేజ్ చెయ్యకపోయినా పర్లా, ఇది చేసుకోండి అది చేసుకోండి ఇలా ఉండండి అని సజెషన్స్ ఇవ్వకపోయినా పర్లా, కానీ ఇలా పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టమాకండి. మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదులే, కానీ ఇంకా కామెంట్స్లో ఏంటేంటో మాట్లాడుతుంది ఆమె. లేడీయే అండి, నేను చూశాను. ఎవరా ఏంటా అని చూస్తే నేమ్ నాకు సరిగ్గా గుర్తులేదు. కుదిరితే ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వడానికి చూస్తాను, మరి ఉందో లేదో తెలియదు. నేనైతే డిలీట్ చేయలేదు కామెంట్. నేను ఎందుకు డిలీట్ చేయాలి భయపడని నేను అలానే ఉంచేశాను. ఆవిడ పని పాట లేక, బుద్ధి లేక అలా పెట్టేసింది. మరి ఎందుకనో, మరి ఎవరికి అవసరమో నాకు అర్థం కాల. నాకు అవసరం కాబట్టి నేను చేసుకున్నా. నీకు అవసరం అయితే నువ్వు చూడు, నీకు ఏదైనా యూజ్ ఉంది అనుకుంటేనే నువ్వు చూడు, లేదంటే ఈజీగా నువ్వు వెళ్ళిపోవచ్చు. నేను అదే చెప్తా, ఎవరైనా పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళకి నేను అదే చెప్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేదు, నచ్చలేదు, ఉపయోగం ఏమీ లేదు అనుకుంటే వెళ్ళిపోండి. నేనేం బతిమలాడట్లేదు, నచ్చిన వాళ్ళే చూడండి అబ్బా, నచ్చిన వాళ్ళే వెళ్ళిపోండి. ఎందుకు ఇంత సతాయిస్తారు, ఇన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారో నాకు అర్థం కాదు. మరి ఇంకా అదే, ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి మనం చూసి చూడనట్టు వదిలేయాలి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.